నిన్నటి లైవ్లో ఈ రెసిపీ అంటే ఇక్కడ మెన్షన్ చేసిన మెజర్మెంట్స్తో అయితే ఈ కేక్ అయితే నేను బ్యాటర్ ప్రిపేర్ చేసేసి ఓవెన్లో పెట్టేశానండి. లైవ్ టైం అయిపోవటంతో నేను లైవ్ తర్వాత దీని అప్డేట్ ఇస్తానని చెప్పాను. సో ఈ రెసిపీ అయితే ఫాలో అయ్యి చేస్తే ఈ కేక్ మాత్రం ఎలా వచ్చిందో మీరే చూడండి. నాకైతే ఫెయిల్ అయిపోయిందండి ఈ రెసిపీ. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. అంటే నేను బీటర్ కూడా ఒకే సింగిల్ బ్లేడ్ పెట్టి విస్క్ చేసినందుకో ఏమో మరి పర్ఫెక్ట్గా అయితే రాలేదండి. సో నాలాగా మిస్టేక్ అయితే ఏది చేయకుండా చేయండి. బట్ మీకు పర్ఫెక్ట్ రెసిపీ కూడా ఇంకొకటి చేశానండి లైవ్ తర్వాత, అది కూడా షేర్ చేస్తాను ఇప్పుడు. రెసిపీ అయితే నాకు ఇక్కడ ఏమైపోయిందంటే 40 మినిట్స్ బేకింగ్ టైం తర్వాత కేక్ అయ్యింది, చాలా బాగా వచ్చింది. మీకు చూపిద్దామని కట్ చేస్తే చూస్తున్నారు కదా, కింద హాఫ్ కేక్ ఏమో అసలు బేక్ అయ్యింది, బట్ స్పాంజీగా లేదనమాట, ముద్దలాగా ఉంది. పైన మాత్రం పర్ఫెక్ట్గా బేక్ అయింది, అదేదో బర్ఫీ లాగా అనిపించింది అనమాట నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఇది మన సబ్స్క్రైబర్స్ని కొంతమందిని అడిగితే వాళ్ళు రికమెండ్ చేసిన రెసిపీ అనమాట. ఇక్కడైతే మీకు అన్ని మెజర్మెంట్స్ ఇస్తున్నాను కదా, ఆ రెసిపీ ఫాలో అవుతూ మళ్ళీ నేనేం చేశానంటే ప్యాకెట్ మైదాతోనూ ప్లస్ లూజ్ మైదాతోనూ, ఫస్ట్ టైం చేసినప్పుడు లూజ్ మైదాతో చేశాను కదండి, అదంతా పర్ఫెక్ట్గా రానందుకు డౌట్ వచ్చేసి ఈసారి ప్యాకెట్ మైదా వాడదామని చెప్పేసి 2 అయితే ట్రై చేశానండి. షాప్లో లూజ్ మైదాతో ట్రై చేశాను, ప్యాకెట్ మైదాతో కూడా ట్రై చేశాను. బట్ ఈసారి మాత్రం రెసిపీ కొంచెం చేంజ్ చేశాను. ఆ మెజర్మెంట్స్ అన్ని మీకు గమనిస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చాయండి, 2 స్పాంజెస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీకు లేయర్స్ కూడా కట్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడు కూడా మీకు అందుకనే రెసిపీ మాత్రం మీరు ముందు అడగగానే చెప్పను, నేను చేసి చూసి అది పర్ఫెక్ట్గా వస్తేనే మీకైతే రెసిపీ నోట్ చేసుకోమని చెప్తాను. సో ఇదొక్కటి మాత్రం గమనించండి. హడావిడిగా రెసిపీ అయితే నోట్ చేసేసుకొని మీరైతే యాజ్ ఇట్ ఈస్గా చేసేయకండి. ఎందుకంటే నేను కూడా ఎప్పుడైనా ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాను. సో మీరు మాత్రం అలా చేయకండి. నేనైతే మీ దగ్గర ఏ విషయాన్ని దాచిపెట్టానంటే నా ఫెయిల్యూర్స్ షేర్ చేస్తున్నాను, సక్సెస్ అయిన రెసిపీస్ని షేర్ చేస్తున్నాను. సో కొంచెం ఓపిక్గా ఎండ్ వరకు అయితే చూడండి. ఒకవేళ రెసిపీ ఫెయిల్ అయితే మాత్రం థంబ్నెయిల్ మార్చేసేసి ఈరోజు ఫెయిల్ అయింది రెసిపీ అని పెట్టేస్తాను. నిన్నటి వీడియోకి కూడా అలాగే పెడతాను. ఇదొక్కటి మాత్రం మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా గమనిస్తూ ఉండండి. ఎందుకంటే మొత్తం ప్రాసెస్ అంతా చేసి తర్వాతకు ఇది ఫెయిల్యూర్ రెసిపీ అనుకునే దానికన్నా ముందే ఫెయిల్యూర్ అని నేను చెప్పేస్తే మీకు కూడా ఆ టెన్షన్ ఉండదు కదండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.